My dear students, today discussion about differential equation మనం దాన్ని DE అంటాం. Differential equation దాన్ని మనం సింపుల్గా DE అంటాం. దానికి డెఫినేషన్ an equation involving derivative of a function is called differential equation. Simple definition ఏంటంటే the equation involving derivative of a function is called DE. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే d² by dx² plus 5 into dy by dx plus 6y equal to x². దీన్ని ఈ విధంగా ఉండేదాన్ని మనం ఏమంటామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇటువంటి ఉండే ఫంక్షన్ ఏమంటామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అది దాన్ని సింపుల్గా డెఫినేషన్ ఏం చెప్పాలంటే ద ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టూ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చెప్తామంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. The ordinary differential equation. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని మనం ఏం చెప్తామంటే the two type of differential equation. The methods of DE are two types. First one is ordinary differential equation. Second one is partial differential equation. Ordinary differential equation కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఏం చెప్తామంటే dy by dx d²y by dx² plus 2 into dy by dx whole square plus 2y equal to sin x. దీనికి ఆర్డర్ కనుక్కోమంటారు. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీనికన్నా మనం ముందు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఆర్డర్ తెలియాలా, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ తెలియాలి. దీన్ని డెఫినేషన్ చూద్దాం. దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. కానీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే dy by dx ఈక్వల్ టు x³ ప్లస్ sin x. అదేవిధంగా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చెప్తామంటే x into dou by dx ప్లస్ y into dou by y ఈక్వల్ టు 2u. ఇటువంటి చెప్తాం. కానీ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి. ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి. ఆర్డర్ ఫస్ట్ వచ్చేసి ఆర్డర్ అనేది డిగ్రీ అంటే ఆర్డర్ డిగ్రీ అనేది ఇంపార్టెంట్ వస్తుందా. ద ఆర్డర్ ఆఫ్ ది DE ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. దీన్ని ఏమంటామంటే హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ ఉండే దాన్ని ఏమన్నామంటే ఆర్డర్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి d²y by dx² plus 2 into dy by dx plus 2y equal to sin x ఇచ్చాను. దీనికి ఆర్డర్ కనుక్కోమంటాడు. ఆర్డర్ కనుక్కోమంటే ఇది 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తుంది, ఇది 1 టైం డెరివేటివ్ చేస్తుంది. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఓకేనా హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఇది dy by dx. ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే d² by dx² వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేదాన్ని హైయెస్ట్ డెరివేటివ్ ఉండేదాన్ని ఆర్డర్ అంటాం. కాబట్టి దానికి ఆర్డర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆర్డర్ ఈజ్ 2. కాబట్టి ఆర్డర్ అంటే ఏం చెప్పాలంటే
the differential equation is the highest derivative. The differential equation involving the highest derivative is called the order. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ. అదేవిధంగా డిగ్రీ ఏ విధంగా కనుక్కోవాలంటే the degree of d is the power of the highest derivative. Power of the highest derivative అంటే power of the highest derivative. Power of the highest derivative అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి సేమ్ ఇదే విధంగా తీసుకుంటే d² dx² plus 2 into dy/dx plus 2y sin x. దీనికి మామూలుగా మనం ఏం చెప్పామంటే ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఉండే దాన్ని ఆర్డర్ అని చెప్పాం. ఆర్డర్ అంటే ఎంత చెప్పామంటే 2 అని చెప్పాం. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ద పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్. ద పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ అంటే 2 టైమ్స్ డెరివేట్ చేసాం. 2 టైమ్స్ డెరివేట్ చేసిన తర్వాత దాని పవర్ ఎంత ఉంటుందంటే 1 ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పాలంటే ఆ పవర్ ఏం చెప్పాలంటే అంటే డిగ్రీ ఏం చెప్పాలంటే డిగ్రీ వచ్చేసి 1 అవుతుంది. కానీ ఆర్డర్ వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి ఆర్డర్ వచ్చి 2 అవుతుంది. అదేవిధంగా డిగ్రీ అనేది ఏమవుతుందంటే 1 అవుతుంది. కానీ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఆర్డర్ డిగ్రీ అనేది మీ ఇంటర్మీడియట్లో కూడా చాలా మోడల్స్ నేర్చుకున్నారు. కానీ ఆర్డర్ అనగానే మనం ఏం చెప్పాలంటే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ ద ఆర్డర్. డిగ్రీ అంటే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఇన్వాల్వింగ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డిగ్రీ. హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ను ఏం చెప్తామంటే డిగ్రీ. అదేవిధంగా వీటిలో మోడల్లో కొన్ని ప్రాబ్లమ్ చేస్తాం. ఒక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఈక్వేషన్కి ఆర్డర్ ఎంత అంటే మనం ఆర్డర్ అంటే ఏం చెప్తామంటే ద హైయెస్ట్ డెరివేటివ్ను ఆర్డర్గా తీసుకుంటాం. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఇది 1 టైం డెరివేటివ్ చేస్తే వచ్చింది, ఇది 2 టైం డెరివేటివ్ చేస్తే వచ్చింది. కాబట్టి దీనికి ఆర్డర్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఆర్డర్ వచ్చేసి 2 అవుతుంది. అదేవిధంగా దీనికి డిగ్రీ కనుక్కోవాలంటే పవర్ చూసుకోవాలి. పవర్ ఎంత అవుతుంది అంటే మనం కాబట్టి దానికి డిగ్రీ ఏమవుతుందంటే డిగ్రీ ఈక్వల్ టు 1 అవుతుంది. పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ అంటే 2 టైం చేసాం. కానీ ఆర్డర్ అనేది 2 అవుతుంది. దానికి సంబంధించిన డిగ్రీ అనేది ఏమవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి ఇటువంటి మోడల్స్ మనం ఎప్పుడైనా నేర్చుకున్నాం. కాబట్టి ఇంకా మనకు తెలియాల్సింది ఏంటంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అదేవిధంగా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనం ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి dy/dx = x³ + sin x. ఈ పాలినామియల్ ఈక్వేషన్లో ఓకేనా, ఈ పాలినామియల్ ఈక్వేషన్లో ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే మనం విత్ రెస్పెక్ట్ x తో చేస్తాం. విత్ రెస్పెక్ట్ x తో చేస్తున్నాం కాబట్టి ఓన్లీ x తో చేస్తాం. ఇది అనంతరం ఎలిమెంట్ చేయడం లేదు కాబట్టి ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఆర్డర్ అంటాం. కాబట్టి ఇది ఆర్డర్ అనగానే మనం ఏం చెప్పాలంటే ఓకేనా ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ ఇస్ కాల్డ్ ది ఆర్డర్. అదేవిధంగా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓడి అంటాం, దీన్ని పీడి అంటాం. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏం చెప్తామంటే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ ద లీస్ట్ 2 ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే 2 ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని ఏమంటామంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటాం. లీస్ట్ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్. 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఎగ్జాంపుల్ వచ్చి x * ∂u/x + y * ∂u/y = 2u. ఇక్కడ రెస్పెక్ట్ x తో ఉంది, ఇది రెస్పెక్ట్ y తో ఉంది. కాబట్టి 2 ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని ఏమన్నామంటే పార్షియల్ డిఫరెన్షియేషన్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండాలా. అదేవిధంగా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఓకేనా 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీనికి ఎగ్జాంపుల్
ఆర్డర్ అని. హైయెస్ట్ డెరివేటివ్ వచ్చేసి ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి dy by dx ఈక్వల్ టు 1 ప్లస్ y స్క్వేర్ బై 1 ప్లస్ x స్క్వేర్ అని అనుకోండి. దానికి మనం ఏం చెప్తామంటే ఆర్డర్ చెప్పమంటే 1, ఆర్డర్ చెప్పమంటే 1, డిగ్రీ చెప్పమంటే ఏం చెప్తామంటే 1 అని చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మోడల్ వచ్చి d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ dy బై dx హోల్ స్క్వేర్ ప్లస్ 2y ఈక్వల్ టు sin x అని చెప్పామనుకో. ఆర్డర్ అంటే ఏం చెప్పామంటే ద హైయెస్ట్ డెరివేటివ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఈక్వేషన్ అని చెప్పాం. ఇస్ కాల్డ్ ద ఆర్డర్. ఆర్డర్ అంటే 1 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ అంటే ద పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్, కానీ దానికి డిగ్రీ వచ్చేసి 1. ఇప్పుడు d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ dy బై dx హోల్ స్క్వేర్ ప్లస్ 2y ఈక్వల్ టు sin x. ద హైయెస్ట్ డెరివేటివ్ అనేది వచ్చేసి హైయెస్ట్ డెరివేటివ్ అంటే 2 టైమ్స్ కాబట్టి d స్క్వేర్ y బై dx స్క్వేర్. దీనికి ఏమవుతుందంటే ఆర్డర్ వచ్చేసి ఎన్నిసార్లు అంటే 1 టైం 1 y ని 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తే dy బై dx వస్తుంది. నెక్స్ట్ టైం చేస్తే d స్క్వేర్ y బై dx స్క్వేర్ అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే d స్క్వేర్ y బై dx. ఇది హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ ఆర్డర్ అనేది ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. ఆర్డర్ వచ్చి 2. అదేవిధంగా దీనికి పవర్ డిగ్రీ వచ్చేసి ఏమవుతుందంటే 1. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే ఒక హైయెస్ట్ డెరివేటివ్ ఏ విధంగా వస్తుందంటే 2 టైమ్స్ డెరివేటివ్, కానీ ఆర్డర్ అనేది ఈ 5/3 అనేది ఆ సైడ్కి వెళ్ళింది అనుకోండి. 5/3 అనేది 3/5 తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఇది ఇంటర్మీడియట్ లో ఉండే క్వశ్చన్. ఇంటర్మీడియట్ లో ఉండే క్వశ్చన్ కాబట్టి దీని సొల్యూషన్స్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ చేద్దాం. దీనికి ఆర్డర్ ఎంత అంటే 2 అని చెప్తాం, డిగ్రీ ఎంత అంటే 3 అని చెప్తాం. అదేవిధంగా దీనికి dy by dx ప్లస్ 2 ఇంటూ dx బై dy d స్క్వేర్ y బై dx స్క్వేర్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ dx బై dy ప్లస్ 7. ఆర్డర్ ఎంత అంటే దీనికి ఆర్డర్ అంటే ఎంత చెప్తామంటే 2 అని చెప్తాం. అదేవిధంగా డిగ్రీ ఎంత అంటే దీనికి 1 అని చెప్తాం. అదేవిధంగా దీనికి dy బై dx హోల్ స్క్వేర్ మైనస్ 5y ఈక్వల్ టు 3 ఇంటూ cos x వచ్చింది అనుకోండి. దీనికి ఆర్డర్ అంటే ఎంత చెప్తామంటే 1 అని చెప్తాం. ఎందుకంటే 1 టైం డెరివేటివ్, కానీ పవర్ ఎంత ఉన్నదంటే 2 ఉంది. కానీ దీనికి ఫస్ట్ ఫంక్షన్ వచ్చి ఆర్డర్ వచ్చి 1, డిగ్రీ వచ్చి 1. సెకండ్ దానికి ఇక్కడ d స్క్వేర్ y బై dx స్క్వేర్ అనేది 2 టైమ్స్ డెరివేటివ్ కాబట్టి ద నెంబర్ ఆఫ్ డెరివేటివ్ 2 టైమ్స్ కాబట్టి d స్క్వేర్ y బై dx స్క్వేర్ కి ఆర్డర్ అనేది ఎంత ఉంటుందంటే 2 ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి డిగ్రీ అనేది ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి ఓకేనా ఐటీ మోడల్ చేసుకున్నాం. ఈ 3/5 తో మల్టిప్లికేషన్ చేసుకున్నాం పవర్ తో, కానీ దీనికి ఆర్డర్ అనేది ఎంత వస్తుందంటే 2, డిగ్రీ అనేది 3 అవుతుంది. దీనికి ఆర్డర్ వచ్చేసి 2, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ వచ్చి 1 అవుతుంది. దీనికి 1 టైం డెరివేటివ్, బట్ దీనికి ఆర్డర్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. అదేవిధంగా డిగ్రీ వచ్చేసి 2 వస్తుంది. డిగ్రీ అనగానే మనం ఏం చెప్పామంటే ద పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్, ద పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ ను మనం ఏమన్నామంటే డిగ్రీ అన్నాం. కానీ నెక్స్ట్ మోడల్స్ వచ్చి ద వేరియస్ ఫార్మ్ ఆఫ్ ది డిఈ, ద నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మీకు ఇంటర్మీడియట్ లో ఆల్సో ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం. ఒకటి వచ్చేసి వేరియబుల్ సబర్బన్ మెథడ్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ లో హోమోజీనియస్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా బెర్నౌలీస్ ఈక్వేషన్స్ ఉన్నాయి. కానీ అవి సింపుల్ గా మీకు డెఫినేషన్స్ తెలుసు కాబట్టి వేరియబుల్ సబర్బన్ మెథడ్ అనగానే మనం ఏం చెప్తామంటే వేరియబుల్ సబర్బన్ మెథడ్ అంటే మనం సపరేట్ చేయగలం. కానీ dy by dx ఈక్వల్ టు f of x by f of y ఉండే మోడల్ని మనం ఏం చెప్తామంటే వేరియబుల్ సబర్బన్ మెథడ్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి dy by dx ఈక్వల్ టు y by x, x by y తీసుకున్నాం. దీని సింపుల్ గా మనం ఈ సైడ్ తీసుకోవచ్చు. y dy ఈక్వల్ టు x dx అనొచ్చు. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ y dy ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ y అనగానే y స్క్వేర్ బై 2, అదేవిధంగా ఇది ఏమవుతుందంటే x స్క్వేర్ బై 2 ప్లస్ c బై 2 తీసుకోవచ్చు, లేదా కాన్స్టెంట్ c గా తీసుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే మనం వేరియబుల్ సబర్బన్ మెథడ్ అంటాం. వేరియబుల్ సబర్బన్ మనం సెపరేట్ చేయగలం. x టర్మ్స్ ఒక విధంగా, y టర్మ్స్ ఒక విధంగా సెపరేట్ చేయగలం కాబట్టి దాన్ని ఏమంటామంటే వేరియబుల్ సబర్బన్ మెథడ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనగానే dy by dx ఈక్వల్ టు f of x, y by d of x, y. ఎక్కడైతే x ఉంటుందో kx, అదేవిధంగా y ఉంటుందో ky
తీసుకొని డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం చూసుకొని దాన్ని హోమోజీనియస్ ఈక్వల్ తీసుకుంటాం. ఒకవేళ డిగ్రీస్ అనేది ఈక్వల్ కాకపోతే ఎగ్జాంపుల్ వచ్చేసి dy/dx x² + y² xy. ఈ మోడల్ ఏంటంటే మనం దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్తాం. ఎందుకంటే పవర్స్ వచ్చే ఎక్కడైతే x ఉంటుందో kx² + ky² kx ky అని రాస్తాం. కానీ ఇక్కడ k² కామన్ చేస్తే k² ఇక్కడ ఎంత ఉంటుందంటే ఫంక్షన్ అనేది x² + y² xy లో ఉంటుంది. కానీ k/0 ఓకేనా f(x, y) విధంగా వస్తుంది. కాబట్టి k/0 f(x, y) రూపంలో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఓకే దాన్ని ఏమంటామంటే నాన్ హోమోజీనియస్ అంటాం. నాన్ హోమోజీనియస్ లోనే మీకు అర్థం తెలుసు. ఒకటి వచ్చి ఫార్ములా వస్తుంది x dy ఇంటిగ్రేషన్ ఆఫ్ x dy + y dx. ఈ విధంగా వస్తే మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ d(xy) అని రాసుకుంటాం. ఇటువంటి మోడల్ వస్తుంది. అదేవిధంగా నాన్ హోమోజీనియస్ లోనే రెండు మెథడ్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి a/a' = b/b' అయితే ఒక మెథడ్ చేస్తాం. అదేవిధంగా a/a' నాట్ ఈక్వల్ టు b/b' అంటే ఇంకొక మెథడ్ చేస్తాం. ఓకేనా నాన్ హోమోజీనియస్ లో రెండు మెథడ్స్ ఉన్నాయి. అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్ అనగానే మనం ఏం చెప్తామంటే dy/dx + py = q రూపంలో ఉంటే దాన్ని ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఆ లీనియర్ ఈక్వేషన్ లో మనం ఫస్ట్ మనం కనుక్కునేది ఏమంటే IF కనుక్కుంటాం, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. అదేవిధంగా GS జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాం. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతా అంటే IF అని ఏం రాస్తామంటే E4 ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx తీసుకుంటాం. అదేవిధంగా GS ఏమవుతా జనరల్ సొల్యూషన్ ఏమవుతా అంటే y * E4 ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx = ఇంటిగ్రేషన్ ఆఫ్ q * E4 ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx dx + c. కానీ ఈ మోడల్లో చేస్తాం. ఇది ఏదంటే ఫంక్షన్ అనేది dy/dx + py = q రూపంలో ఉన్నప్పుడు ఆ IF ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ E4 pdx అంటాం. GS అయితే y * E4 ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx = ఇంటిగ్రేషన్ ఆఫ్ q * E4 pdx dx + c తీసుకుంటాం. అది కాకుండా dx/dy + px = q రూపంలో ఉంటే ఎక్కడైతే x ఉంటుందో y ఉంటే x తీసుకుంటాం. అది వేరే ఫార్ములా x * E4 ఇంటిగ్రేషన్ ఆఫ్ pdy = ఇంటిగ్రేషన్ ఆఫ్ q * E4 ఇంటిగ్రేషన్ ఆఫ్ pdy dy + c. ఎక్కడైతే x ఉంటుందో అక్కడ y పెట్టుకుంటాం. ఇక్కడ y ఉంది కాబట్టి x తీసుకుంటాం. ఎందుకంటే ఫంక్షన్ అనేది dx/dy లో ఉంది, ఇక్కడ dy/dx లో ఉంది కాబట్టి. కానీ లీనియర్ ఈక్వేషన్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఫంక్షన్ అనేది dy/dx లో ఉన్నప్పుడు దానికి IF ఒక రకంగా వస్తుంది, GS వస్తుంది. అదేవిధంగా dx/dy + px = q రూపంలో ఉంటే IF అదేవిధంగా GS అనేది మారుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బెర్నౌల్లిస్ ఈక్వేషన్ మన ఐదులో 2 or 3 మెథడ్స్ చూసాం. ఇక్కడ కూడా ఏంటంటే ఈ మోడల్ ఏ విధంగా అంటే dy/dx + px * y = qx * y4 రూపంలో ఉంటే దాన్ని ఏమంటామంటే బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అంటాం. కానీ ఇటువంటి మోడల్స్ పైన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ముందు మనకు ఫండమెంటల్స్ తెలియాలి. టు సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్స్ నేర్చుకుంటే దీనికి డైరెక్ట్గా సొల్యూషన్స్ అని చేయగలం. ఒకటి వచ్చేసి 2xy dx - x² dy/y² ఉంది అనుకోండి. దాన్ని మనం డైరెక్ట్గా ఎలా రాసుకోవచ్చు అంటే d(x²/y) రాయొచ్చు. ఇంటిగ్రేషన్ చేసినాం అనుకోండి d(x²/y) అంటే క్యాన్సిల్ అయితే x²/y అంటే ఆన్సర్ అవుతుంది. కానీ ఇటువంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సొల్యూషన్స్ x²/y ఆన్సర్, y²/x ఆన్సర్, y²/x². ఎందుకంటే ఇంటిగ్రేషన్ అని పర్సెంట్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది x²/y. చూడండి 2xy dx - x² dy/y² ఉందనుకో దానికి d(x²/y) తర్వాత ఇంటిగ్రేషన్ అనుకోవచ్చు. అదేవిధంగా dxy dy/dx - y² dx/x². అటువంటి మోడల్ ఉన్నప్పుడు ఏం రాస్తాం అంటే y²/x అని రాస్తాం. ఇక్కడ ఏముందంటే y² ఉంది కాబట్టి ఇక్కడ x² అని రాస్తాం. అదేవిధంగా ఇక్కడ x² ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం అంటే y² రాస్తాం. ఇక్కడ y4 ఉంది అనుకోండి, ఇక్కడ ఏం రాస్తాం అంటే y²/x² అని రాస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చి y4 ఉన్నప్పుడు మనం x²/y² రాసుకున్నాం. ఈ ఫంక్షన్ అనేది 2x²y dy - 2yx² dy/y4. మనం ఏం చేస్తామంటే అన్నింటిలో ఒక సైడ్ తీసుకొని అది హోమోజీనియసా లేదా నాన్ హోమోజీనియసా లీనియర్ ఈక్వేషన్స్ కాకుండా దీనికి ఫార్ములాస్ నేర్చుకుంటే సింపుల్ సొల్యూషన్స్ అనేవి చేయగలం.
అదేవిధంగా 2y² dx మైనస్ 2yx² dy బై y పవర్ 4 అయితే దాన్ని d ఆఫ్ x² బై y² అని రాసుకుంటాం. అదేవిధంగా మైనస్ ఫంక్షన్ వచ్చిన మైనస్ ఆఫ్ x dy ప్లస్ y dx బై x² ప్లస్ y² వస్తే d ఆఫ్ 1/xy రాస్తాం. ఇంటిగ్రేషన్ చేస్తే 1/xy రాస్తాం. అదేవిధంగా d ఆఫ్ 2 ఇంటూ x dx ప్లస్ y dx వచ్చింది అనుకోండి, దానికి ఆన్సర్ వచ్చేసి x² ప్లస్ y² అది d ఆఫ్ x² ప్లస్ y². అదేవిధంగా dx ప్లస్ dy బై x ప్లస్ y వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా వేరియబుల్స్ అప్పుడు మెథడ్ కాదు, ఖచ్చితంగా వచ్చేసి మిగతా మెథడ్లో ఉండాలి d ఆఫ్ ln ఇంటూ x ప్లస్ y. అదేవిధంగా d ఇంటూ x పవర్ m ఇంటూ y పవర్ n వచ్చింది అనుకోండి, x పవర్ n మైనస్ 1 ఇంటూ y పవర్ n మైనస్ 1 ఇంటూ n బై dx ప్లస్ nx dy. కానీ అటువంటి స్టాండర్డ్ ఫార్మ్స్ ఓకేనా సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ మెథడ్స్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్స్ ఇది చేస్తే దానికి సొల్యూషన్స్ అనేది అయితే వస్తుంది. మనం వీటన్నిటి చేయబడలేదు, చిన్న లాజిక్ పెట్టుకుంటే చాలు. ఇప్పుడు వచ్చేసి y c1 e4 alpha x ప్లస్ c2 e4 beta x. ఇక్కడ మనకు తెలిసిందే c1 c2 విత్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. హౌ మెనీ ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే 2 ఆర్బిటరీ కాన్స్టెంట్, వన్ c1 అనదర్ వన్ c2. కానీ దాని సొల్యూషన్ ఏమవుతుందంటే d2y బై dx² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ dy బై dx ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ y ఈక్వల్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇటువంటి మోడల్ ఇచ్చాము. దీన్ని c1 అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్, c2 అనేది 6 అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్. కానీ ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే ఆల్ఫా అంటే 2 తీసుకుంటాం, బీటా అంటే 3 తీసుకుంటాం. ఆల్ఫా అంటే 2, బీటా అంటే ఈ ఈక్వేషన్ లో ఎక్కడైతే ఆల్ఫా ఉంటుందో 2 ప్లస్ 3 అంటే ఆన్సర్ ఏమొస్తుంది dy బై dx² ప్లస్ ఓకే మైనస్ 2 ప్లస్ 3 అంటే ఏమొస్తుందంటే 5 ఇంటూ dy బై dx ప్లస్ 3 2 6 అవుతుంది, 6y ఈక్వల్ టు 0. 1 మినిట్ సొల్యూషన్. కానీ y c1 e4 alpha x plus c2 e4 beta x అనే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఫార్ములా వచ్చి d2y బై dx² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ dy బై dx ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ y ఈక్వల్ 0 తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మోడల్ వచ్చేసి y c1 e4 alpha x అదేవిధంగా ప్లస్ c2 e4 beta x ప్లస్ c3 e4 gamma x వచ్చిందనుకోండి, వేర్ ఆల్ఫా c1 c2 c3 ఆర్ ది ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఓకే, మనం మామూలుగా ఐపీలో అయితే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని వస్తాయి అన్ని సార్లు డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది c1 c2 c3 విత్ ఆర్బిటరీ కాన్స్టెంట్, c1 c2 c3 విత్ ఆర్బిటరీ కాన్స్టెంట్. దానికి ఆన్సర్ వచ్చేసి ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ ఆల్ఫా బీటా తీసుకుంటాం, ఇక్కడ ఆల్ఫా బీటా గామా తీసుకుంటాం. అయితే ఇక్కడ వచ్చేసి 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామంటే d కి y బై dx కి మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ d2y బై dx² ప్లస్ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా dy బై dx మైనస్ ఆల్ఫా బీటా గామా ఇంటూ y ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ వచ్చినాయి కాబట్టి d క్యూబ్ y బై dx క్యూబ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ c1 c2 విత్ ఆర్బిటరీ కాన్స్టెంట్ కాబట్టి d2y బై dx² స్టార్ట్ చేసాం. అదే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి y e4 alpha x ఇంటూ c1x ప్లస్ c2. ఈ విధంగా మోడల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే d2y బై dx² మైనస్ 2 ఆల్ఫా ఇంటూ dy బై dx ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బై ఈక్వల్ టు 0. కానీ సింపుల్ గా మనం ఆల్ఫా అనేది ఎంతో ఇక్కడ ఫార్ములా ఉందో ఆ వాల్యూ ఆల్ఫా అనుకుంటాం, అయితే ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి y e4 5x ఇంటూ 2x ప్లస్ 5 వచ్చింది. 2x ప్లస్ 5 ఈ విధంగా మోడల్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా ఆల్ఫా అనేది ఎంత తీసుకుంటాం అంటే ఆల్ఫా అనేది 5 తీసుకుంటాం. 5 తీసుకునేసి ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. y e4 alpha x c1 plus c2x plus c3x² వచ్చింది అనుకోండి, దాని ఫార్ములా వచ్చి d కి y బై dx కి మైనస్ 3 ఆల్ఫా ఇంటూ d2y బై dx² ప్లస్ 3 ఆల్ఫా స్క్వేర్ ఇంటూ dy బై dx మైనస్ ఆల్ఫా క్యూబ్ ఇంటూ y ఈక్వల్ టు 0. y వన్ టైం డెరివేటివ్ చేస్తే dy బై dx, another time డెరివేటివ్ చేస్తే d2y బై dx² అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే d కి y బై dx కి. కానీ ఇక్కడ c1 c2 c3 విత్ ఆర్బిటరీ కాన్స్టెంట్. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి y e4 alpha x into c1 cos beta x plus c2 sin beta x వస్తే వేర్ c1 c2 విత్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఫాలో వచ్చి ఇంపార్టెంట్ ఈ మోడల్ ఇంపార్టెంట్ క్వశ్చన్.
కానీ d square by dx square minus 2 alpha into dy by dx plus alpha square plus beta square into y equal to 0. alpha square ఈ ఫార్ములా మనం ఏం తీసుకుంటామంటే ఈ ఫార్ములా సంబంధించి తీసుకుంటాం. ఐడిలో మోడల్స్ ఉన్నాయి చూడండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ ఈజీ ఫార్ములా వచ్చేసి ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇటువంటి మోడల్స్ y ఈక్వల్ టు a1 x పవర్ ఆఫ్ m ప్లస్ a2 into x పవర్ ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకో. a1 అంటే 5 తీసుకో, a2 అంటే 6 తీసుకో, m అంటే 2 తీసుకో, n అంటే 3 తీసుకో. ఆ మోడల్ ఒకసారి చెక్ చేసుకుంటే x స్క్వేర్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ మైనస్ m ప్లస్ n మైనస్ 1. m అనేది ఇక్కడ టర్మ్ ఉంది, n అనే టర్మ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎంత పవర్ ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంత పవర్ ఉంటుందో దాన్ని తీసుకొని x స్క్వేర్ into d స్క్వేర్ y బై dx స్క్వేర్ మైనస్ m ప్లస్ n మైనస్ 1 into x into dy బై dx ప్లస్ m into xy ఈక్వల్ టు 0. అదేవిధంగా y ఈక్వల్ టు a into cos mx plus d వచ్చింది అనుకోండి. y ఈక్వల్ టు a into cos mx plus d వచ్చింది కనుక సొల్యూషన్ వచ్చేసి దాని సొల్యూషన్ ఏ విధంగా చెప్తామంటే y2 సఫిక్స్ y2 ప్లస్ m స్క్వేర్ y ఈక్వల్ టు 0. y2 అంటే y సఫిక్స్ 2 ప్లస్ m స్క్వేర్ y ఈక్వల్ టు 0. అటువంటి మోడల్స్ ఈక్వేషన్స్. ద నంబర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ సొల్యూషన్స్. x dy plus y dx equal to 0. x dy plus y dx equal to 0 వస్తే దాని సొల్యూషన్ ఏమవుతా అంటే xy equal to 0 కదా. అదే విధంగా అంటే x dy plus y dx equal to 0 కానీ x dy equal to minus y dx ఇది సైడ్ పంపిస్తే dy by y equal to minus dx by x ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇది ఏమవుతా అంటే log y equal to minus log x ఓకేనా ప్లస్ c. ఇది సైడ్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది అంటే log x plus log y equal to c అవుతుంది. దీని ఏం రాసుకోవచ్చు అంటే log of xy equal to ఇది ఒక log c తీసుకున్నాం log c అప్పుడు log c అవుతుంది. log క్యాన్సిల్ అయితే xy equal to c కానీ ఇటువంటి ఫంక్షన్ అనేది ప్రాబ్లం ఇస్తే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వేరియబుల్ సపరేట్ నెంబర్లోకి వెళ్తాం. ఎందుకంటే వేరియబుల్ సపరేట్ నెంబర్ అంటే x టర్మ్స్ ఒక సైడ్ తెచ్చుకుంటాం, y టర్మ్స్ ఒక సైడ్ తెచ్చుకొని ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేసి కాన్స్టెంట్ అనే ఫంక్షన్ ఇక్కడ మెయిన్ కాన్స్టెంట్ అనే ఫంక్షన్ ఇక్కడ ఈ విధంగా ప్రాబ్లం లాగులో ఇస్తే లాగులో తీసుకుంటాం, 1/x ఇస్తే 1/x లో తీసుకుంటాం. ఇక్కడ నేను log c తీసుకున్నాను. log క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి xy equal to c. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ xy equal to c. అదేవిధంగా y dx minus x dy by y square అనే ఫంక్షన్ వచ్చింది అనుకోండి. దాన్ని మనం సపరేట్ వేరియబుల్ సపరేట్ మెథడ్లో తీసుకుంటాము. తర్వాత ఇంటిగ్రేషన్ అని ప్రొసీడ్ చేస్తాము. దాని సొల్యూషన్ చేయాలి కాబట్టి సింపుల్ గా x by y equal to c. ఇక్కడ y వస్తే y వస్తుంది, ఇక్కడ x వచ్చింది అనుకోండి, ఇక్కడ x అంతే ఆన్సర్. కానీ సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ y dx minus x dy minus y dx మోడల్ వస్తే ఇక్కడ y టర్మ్ వస్తే y అని రాసి x by y అని రాయి, ఇక్కడ x టర్మ్ వచ్చింది అనుకోండి y by x equal to c అని రాయి. అదే నెక్స్ట్ e4x లో వచ్చింది అనుకోండి, ఇక్కడ y ఉంది, ఇక్కడ y తీసుకుంటాము. ఫంక్షన్ అనేది e4x లో ఉంది కాబట్టి e4x by y equal to సింపుల్ గా షార్ట్ కట్ మెథడ్ లో ఫార్ములా నేర్చుకోవాలి. అదే విధంగా ఇక్కడ e4y ఉంది కాబట్టి ఇక్కడ e4y ఉంది కాబట్టి e4y పెట్టుకోవాలి. ఇక్కడ x టర్మ్ ఉంది కాబట్టి x పెట్టుకుంటే సరిపోతుంది. కానీ చూడండి y e4x dx minus e4x dy by y square equal to 0 అనే ఫంక్షన్ వచ్చేసి దాని సొల్యూషన్స్ చేయమనేసి ఆప్షన్ ఉంటే దానికి మనం ఆప్షన్ ఆన్సర్ ఏం తీసుకోవాలంటే e4x by y equal to c అని తీసుకోవాలి. ఈ విధంగా ఇస్తే ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ y ఫంక్షన్ ఉంది అనుకోండి, e4y by x అనే ఫంక్షన్ తీసుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కానీ x dy minus y dx by x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ equal to 0 అయితే మనకు tan inverse of y by x equal to c అని తీసుకుంటాం. అదే విధంగా నెక్స్ట్ y dx ఇది x dy ఇక్కడ y dx minus x dy by x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వచ్చింది అనుకోండి, tan inverse of x by y తీసుకుంటాం ఈక్వల్ టు c తీసుకుంటాం. కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మెథడ్స్ ఉన్నాయి. అటువంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఈ ఫార్ములా తీసుకొని సొల్యూషన్స్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ x dy ఇక్కడ మైనస్ వచ్చింది, బట్ ఇక్కడ ప్లస్ వస్తే x dy plus y dx by xy equal to 0 అనే ఈక్వేషన్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం తీసుకుంటామంటే log of xy equal to c. log of xy equal to c ఇక్కడ డినామినేటర్ అనే ఫంక్షన్ కాబట్టి log of xy తీసుకుంటాం. ఇక్కడ x dy minus y dx by xy equal to 0 తీసుకున్నప్పుడు log of v by x అనేది ఆన్సర్ తీసుకొని equal to c. అదే విధంగా y dx minus x
ఓకేనా x dy మైనస్ y dx వచ్చినా y dx మైనస్ x y తీసుకున్నా ఆన్సర్ వచ్చి log of x by ఇది y by x ఓకేనా ఇక్కడ x ఉంది అనుకోండి ఇక్కడ y అనే ఫంక్షన్ వస్తుంది ఇక్కడ y అనే ఫంక్షన్ వస్తే ఇక్కడ x అనే ఫంక్షన్ వస్తుంది అదే విధంగా ప్లస్ వస్తే x dy ప్లస్ y dx వచ్చినా x dy ఇక్కడ లేదు బ్రహ్మ x dy మైనస్ ఉంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వచ్చినప్పుడు tan ఇన్వర్స్ అని తీసుకుంటాం అదే విధంగా x dy ప్లస్ y dx x dx ప్లస్ y dy బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు మనం ఏం తీసుకుంటామంటే log of x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు c అని తీసుకుంటాం కానీ ఈ టోటల్ ఫార్ములాస్ నేర్చుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేది షార్ట్ కట్ 1 మినిట్ ప్రాబ్లమ్స్ లో మనం సొల్యూషన్ చేసుకోవచ్చు ఈ రోజు మొత్తం మనం దీని యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క మొత్తం ఆ డేటా అంతా చెప్పుకున్నాం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అదే విధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క మెథడ్స్ ఎన్ని ఉన్నాయంటే ద టూ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వన్ ఈజ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనదర్ వన్ ఈజ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓడి పిడి అన్నాం ఓకే అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి దాని ఇంపార్టెంట్ ఆర్డర్ డిగ్రీ అంటే ఏం తెలుసుకున్నాం ఆర్డర్ అంటే ద హైయెస్ట్ డెరివేటివ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ది ఆర్డర్ డిగ్రీ అంటే ద డిగ్రీ ఆఫ్ ది డిఈ ఈస్ ద పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ద డిగ్రీ అన్నాం పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ అదే విధంగా ఆర్డర్ అంటే ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాని ఆర్డర్ అన్నాం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాం అదే విధంగా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే లీస్ట్ టూ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని ఏమన్నామంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చి x ∂u / x ప్లస్ y ∂u / y ఈక్వల్ టు 2u తీసుకున్నాం అదే విధంగా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే dy / dx ఓన్లీ dy / dx అంటే ఈక్వల్ టు x3 + sin x చెప్పాం తర్వాత నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ నేర్చుకున్నాం అదే విధంగా ఆర్డర్ డిగ్రీ అంటే అడిగి చేయాలి అదే విధంగా ఇటువంటి సొల్యూషన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ అనేది ఇటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు దానికి సొల్యూషన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో చెప్పుకున్నాం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. థ్యాంక్ యూ.